హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యువర్ హెల్దీ ఫ్రెండ్. ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను 2 హెల్దీ మిల్లెట్స్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. సో నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ప్రిపేర్ చేసుకుంటున్న రెసిపీ వచ్చేసి మిల్లెట్స్ కిచిడి. దానికి ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకొని నేను ఒక 1 కప్ పెసరపప్పు ఫ్రై చేసుకుంటున్నాను. పెసరపప్పు 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ ఫ్రై అయిపోయిన తర్వాత నేను రాత్రి నానబెట్టుకున్న మిల్లెట్స్ యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ వాడుతున్న మిల్లెట్స్ వచ్చేసి సామల్ అండి, లిటిల్ మిల్లెట్స్ యాడ్ చేసుకోవాలి. మనం ఎంత మిల్లెట్స్ అయితే క్వాంటిటీ తీసుకుంటున్నామో సేమ్ అదే క్వాంటిటీ పెసరపప్పు కూడా తీసుకోవాలి. నెక్స్ట్ 2 కప్స్ వాటర్ యాడ్ చేసేసుకొని 3 విజిల్స్ వరకు పెట్టుకుందాము. మిల్లెట్స్లో చూసినట్టయితే మనకి కాల్షియం, ఐరన్, కాపర్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం అండ్ సిలీనియం లాంటి మినరల్స్ చాలా ఉంటాయి. అలాగే విటమిన్స్ చూసుకుంటే B6, C, K అండ్ E ఉంటాయి. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది ఫ్రెండ్స్. అలాగే బ్లడ్ ప్రెషర్ని కూడా కంట్రోల్ చేస్తుంది. సో నెక్స్ట్ కిచిడి తాలింపు పెట్టుకుందాము. ఒక కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకుందాము. మీరు కోకోనట్ ఆయిల్ ప్లేస్లో నెయ్యి కానీ ఆలివ్ ఆయిల్ కానీ వాడుకోవచ్చండి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు యాడ్ చేసుకుందాము. సో నెక్స్ట్ కట్ చేసుకున్న ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్. నేను ఇక్కడ హిమాలయన్ పింక్ సాల్ట్ వాడుతున్నానండి. మీరు కనుక వెయిట్ లాస్లో ఉంటే హిమాలయన్ పింక్ సాల్ట్ వాడండి, చాలా మంచిది. బాగా మిక్స్ చేసుకొని టమాటా, ఉల్లిపాయ మెత్తపడేంత వరకు మూత పెట్టి కవర్ చేసుకుందాము. టమాటా, ఉల్లిపాయ మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ జీరా ధనియాల పొడి, నెక్స్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుందాం. ఎవరెవరికైతే కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉంటుందో డైలీ మీ డైట్లో మిల్లెట్స్ కనుక యాడ్ చేసుకుంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుతుంది. సో అప్పుడు హార్ట్ రిస్క్ ప్రాబ్లమ్స్ అనేవి మనకి తగ్గుతాయి. సో నెక్స్ట్ ఫ్రై అయిపోయింది కదా, మనం బాయిల్ చేసుకున్న మిల్లెట్స్, పెసరపప్పు మిక్స్ చేసేసుకుందాము. చూసారు కదా, కన్సిస్టెన్సీ అన్నది ఇలా ఉండాలి. సో మిల్లెట్స్ కిచిడి రెడీ అయిపోయింది. మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, హెల్దీ కదా అనేసి ఎక్కువ తినకూడదు, పోషన్ కంట్రోల్గా తినాలి. సో అప్పుడే మనం వెయిట్ లాస్ అవుతాము. సో ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి మీ కమెంట్స్ని నాకు కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసుకుంటున్న రెసిపీ వచ్చేసి మిల్లెట్స్ పులావ్. 1 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకొని హోల్ గరం మసాలా యాడ్ చేసుకుందాము. మిల్లెట్స్లో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. మనం ఒక 100 గ్రామ్స్ మిల్లెట్లో చూసుకున్నట్టయితే ఒక 8 గ్రామ్స్ ప్రోటీన్, 10 గ్రామ్స్ ఫైబర్, అలాగే 66 గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. మనము వెయిట్ లాస్లో ఉన్నప్పుడు మార్నింగ్ మాత్రమే కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి, నైట్లో అసలు తీసుకోకండి. మిల్లెట్స్ ఓన్లీ బ్రేక్ఫాస్ట్ మార్నింగ్లో మాత్రమే తీసుకోండి. సో హోల్ మసాలా ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.
సో నెక్స్ట్ బఠానీ సన్నగా కట్ చేసుకున్న బీన్స్, క్యారెట్ యాడ్ చేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, హిమాలయన్ పింక్ సాల్ట్, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియా జీరా పౌడర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. సో నెక్స్ట్ నైట్ నానబెట్టుకున్న మిల్లెట్స్ యాడ్ చేసుకుందాము. సేమ్ సామలే వాడుతున్నాను, లిటిల్ మిల్లెట్స్. నేను ఈ గ్లాస్తో ఒక గ్లాస్ మిల్లెట్స్ మొత్తం నైట్ నానబెట్టుకున్నాను. సేమ్ ఇదే గ్లాస్తో ఒక 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుందాము. మిల్లెట్స్లో ఫైబర్ రిచ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీ మెటబాలిజంని బూస్ట్ చేస్తుంది, అలాగే క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది. సో 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్నాం కదా, మూత పెట్టుకొని 3 విజిల్స్ వరకు పెట్టుకుందాము. మిల్లెట్స్ పులావ్ రెడీ అయిపోయింది. మీరు కనుక వెయిట్ లాస్లో ఉన్నప్పుడు బిర్యానీ తినాలనిపిస్తే ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు వెయిట్ అయితే అస్సలు గెయిన్ అవ్వరు, బిర్యానీ తినాలన్న క్రేవింగ్ కూడా తగ్గిపోతుంది. రైతాతో తీసుకోండి, చాలా బాగుంటుంది. ఈ 2 రెసిపీస్ ఒకసారి ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.